షీ ఈజ్ ద షేప్ ఈ పేరుని మూవీ టైటిల్ గా ఫిక్స్ చేసిన తెలుగు సినిమా నిర్మాతలు. ఈ టైటిల్ పై నిర్మాతలు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉందండి. కాకినాడలోని యాంకరేజ్ బోర్డులో రేషన్ బియ్యం నిల్వ చేసినట్టు చెబుతున్న స్టెల్లా ఎల్ పనామా నౌక విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై షీ ఈజ్ ద షేప్ తీవ్ర సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క పదం ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలుస్తూ నెట్టింట సందడి చేసింది. ట్విట్టర్లోనే కాదండి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా ఇది ట్రెండింగ్లో నిలిచింది, మనకు తెలిసిన విషయమే. ఒక పక్క వైరల్ ఫ్లేరింగ్, మరికొన్ని ట్రోలింగ్స్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచింది. మరో పక్క స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు ఆ షిప్ను ఇంకా ఎందుకు సీల్ చేయలేదు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అది పక్కన పెడితే సీజ్ ద షిప్ విషయంలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోట వెంట వచ్చిన ఆ మాట సంచలనంగా మారింది. ఒక్క పదం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చిందండి. ఇందులో భాగంగా సీజ్ ద షిప్ అంటూ పవన్ నోటి వచ్చిన వెంట మాట సినిమా టైటిల్ గా మారిపోయింది. ఇందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని ఒక సినిమా నిర్మాత 1100 రూపాయలు చెల్లించి సీజ్ ద షిప్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నారట. ఈ విషయం ఆసక్తికరంగా మారిందని దీనివల్లనే చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ టైటిల్ పై ఇలాంటి నేపథ్యంలో సినిమా వస్తుందా, లేక కథతో సంబంధం లేకుండా ఈ ట్రెండింగ్ టైటిల్ ని వాడేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ టైటిల్తో ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ సినిమా వచ్చే అవకాశాలే 90% ఉన్నాయని చెప్తున్నారండి.